విశాఖపట్నం బీచ్ రోడ్లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గణతంత్ర వేడుకలు నిర్వహించారు. దాదాపు 400 మీటర్ల పొడవాటి త్రివర్ణ పతాకంను ప్రదర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. 9 ఏళ్లలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేసి చూపించారు. 11వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకువచ్చారన్నారు. రానున్న కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరించబోతుందన్నారు. ఈ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములు అవుతామని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు. 75వ రిపబ్లిక్ డే పురస్కరించుకొని మనం విశాఖపట్నంలో రిపబ్లిక్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు వైబ్రెంట్ వైజాగ్ పేరుతో అంటే రిపబ్లిక్ ఉత్సవం దేశమంతా జరుపుకుంటోంది. కానీ జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ పేరుతో ఈ రిపబ్లిక్ ఉత్సవాన్ని విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో బీచ్ ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ కలర్స్ వాక్ నిర్వహించి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణంలో మనమందరం దేశభక్తిని చాటమే కాకుండా